తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో అత్యున్నత పదవులు పొందిన గొప్ప సంఘ సంస్కర్తగా బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిందని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. భారతదేశానికి స్వాతంత్రం లేని రోజుల్లో ఒక ధృవతారలాగా పేద కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో అస్పృశ్యతను ఎదురొడ్డి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయునిగా, అత్యంత తెలివైన రాజకీయ నాయకుడిగా, భారతదేశానికి ఉప ప్రధానిగా, దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బాబా జగజ్జీవన్ రావు గారికే చెల్లుతుందని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాం. ఆ మహానుభావుడు గురించి మేము చెప్పేంత అనుభవం ఉన్న వాళ్ళం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు. దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్కన బాబు జగజ్జీవన్ రావు, అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన పొలిటికల్ కెరియర్లో అనేక మినిస్ట్రీలు చేసి ఉన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, లేకపోతే పరిశ్రమ శాఖ మంత్రిగా, డిఫెన్స్గా, అగ్రికల్చర్గా ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన అలంకరించిన తర్వాత ఆ స్థాయిలో దళితులకు అటువంటి పదవులు ఇచ్చిన నాయకుడు ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత బలమైన పోస్టు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే.